ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగల మా తండ్రి, పరిశుద్ధమైన నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఇదిగో ఉదయకాల సమయం నీ సన్నిధానంలో మా ప్రభువా నీవు అనుగ్రహించేటటువంటి వాగ్దానం పొందుకోవడానికి ఇక్కడ మేము కనబడుటకు కృప చూపించిన దేవుడవు నీకు వందనాలు. ధ్యానమంతయు కూడా నీ చిత్తంలో నీకు అంగీకారంగాను నీ చేత దీవింపబడ్డ వారంగాను తండ్రి మమ్మల్ని కొనసాగింపజేస్తూ మహిమ పొందుమని క్రీస్తు పేరటనే నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథము నుండి ఈ దినం మన కొరకు ఏర్పాటు చేయబడ్డటువంటి వాక్య భాగమును చదువుకుందాము. 32వ దావీదు కీర్తన 8వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. 32వ దావీదు కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ ఉదయకాల సమయం ప్రభు యొక్క మహోన్నతమైనటువంటి నామంలో మనము కాపాడబడి మరి ఒకసారి నూతన దినంలోనికి మనము ప్రవేశించి ఈ దినమంతయు కూడా దేవుని యొక్క దీవెనలను పొందుకునేటటువంటి అనుభవం చేత ఉదయకాలంనని ఈ ఆరాధన, ఈ వాక్య ధ్యానము ద్వారా దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించుటకు ఆయన ఇచ్చినటువంటి కృపా సమయమును బట్టి మొట్టమొదటిగా దేవునికి మనము వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఆ విధంగానే మెదక్ అధ్యక్ష మండలము, ముఖ్యంగా టౌన్ DCC ఆధ్వర్యంలో ఈ ఉదయకాల సమయం ప్రతినిత్యం ప్రతి ఉదయం కూడా మార్నింగ్ మన్నా అని పిలువబడుతూ ఉన్నటువంటి ఈ వాక్య ధ్యానములలో, ఈ ధారావాహిక కార్యక్రమంలో మనమందరం కూడా పాలు పొంది దేవుని దీవెనలను పొందుకోవడానికి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ సమయాన్ని అనుగ్రహించినాడు. దీనిని ఆలోచన చేసినటువంటి మన బిషప్ తండ్రి గారికి, అధ్యక్ష మండలపు పెద్దలకి, ప్రాముఖ్యంగా టౌన్ DCC చైర్మన్ గారికి, ఆ విధంగానే మరి కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్లో టౌన్ DCC కమ్యూనికేషన్ సెక్రటరీగా ఉన్న వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలను ఈ సమయంలో నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభములను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం మనకివ్వబడ్డటువంటి వాక్యమును ఒకసారి మనం ఆలోచన చేస్తే, దావీదు భక్తుడు తనకున్నటువంటి అనుభవాన్ని లేదా తాను పొందినటువంటి ఆనందమును ఈ కీర్తనలో మనకు జ్ఞాపకం చేస్తూ ఒక ధన్యకరమైనటువంటి జీవితమును గురించి ప్రారంభంలో మనకు తెలియజేస్తాడు. ఈ మాటను జ్ఞాపకం చేస్తూ తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అనేటటువంటి మాట జ్ఞాపకం చేస్తూ యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని అంటున్నాడు. ఒక ధన్యకరమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి, మేలుకరమైనటువంటి జీవిత అనుభవములను గురించి భక్తుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఈ దీవెనలను పొందుకున్నటువంటి వారికి, లేదా ఎవరైతే ఈ ధన్యకరమైనటువంటి లేదా ధన్యుడు అని యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడి ధన్యకరమైనటువంటి జీవితమును పొందుకునేటటువంటి వాడు ఏ విధమైనటువంటి దేవుని కృపను పొందుకుంటాడో ప్రాముఖ్యంగా ఈ 8వ వచనంలో మనకు తెలియజేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయములను భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తూ మొట్టమొదటి మాట ఏమంటున్నాడంటే, నీకు ఉపదేశము చేసదను, రెండవ మాట నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, మూడవ మాట నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను అనేటటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను కీర్తనకారుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక ఖచ్చితమైనటువంటి మాట ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ మీద దృష్టి ఉంచి. దేవుని బిడ్డలారా, దేవుని స్వరూపంలో సృష్టింపబడ్డటువంటి మనం దేవుని యొక్క ఆశీర్వాదములను ప్రతినిత్యం కూడా అనుభవిస్తూ ఉన్నటువంటి మనము దేవుని దృష్టిలో లేదా ఆయన కను దృష్టిలో ఉన్నాము అనేటటువంటి ఒక ధైర్యం ఈ లోకంలో మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి ఆయన మాటగానే ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, నీ మీద దృష్టి ఉంచి, మీ మీద కాదు, నీ మీద. ఒక వ్యక్తిగతమైనటువంటి అనుభవం,
ఒక వ్యక్తిగతమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి మాట. నేను నీకు లేదా నీవు నాకు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తివి కాబట్టి నీ మీద నా కనుదృష్టి నిలిచి ఉంది అనేటటువంటి ఒక ధైర్యపూర్వకమైనటువంటి మాట దేవుడు ఈ ఉదయకాల సమయం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ దినమంతయు కూడా దేవుని దృష్టిలో మనం ఉన్నాం కాబట్టి, దేవుని దృష్టిలో మనం నిలిచి ఉన్నాం కాబట్టి, దేవుని దృష్టిలో ఉండగలిగేటటువంటి కృప ఆయన తన చిత్తంలో మనకు అనుగ్రహించినాడు కాబట్టి మనమందరూ కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఆయన చేత దీవింపబడ్డ వారంగా ఈ లోకంలో వర్ధిల్లుతూ ఈ ధన్యకరమైనటువంటి జీవితంలోనికి మనము నడిపింపబడవలసినటువంటి వారమై ఉన్నామనే సత్యాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప మన మీద నిలిచి ఉంది. కేవలము ఆయన మనల్ని చూస్తున్నాడు అనేటటువంటి ఒక ధైర్యం మాత్రమే కాదు, కానీ దేవుని దృష్టి నా మీద నిలిచి ఉంది అనేటటువంటి ధైర్యంతో అనుకోవడం కాదు, అనుభవించి రుచి చూసేటటువంటి అనుభవము ఈ దినం తన కృపలో ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉంటుండగా దేవుని బిడ్డలారా, ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటి మాట ఇక్కడ ఏమంటున్నాడంటే, నీకు ఉపదేశము చేసేదను. నీవు నా దృష్టిలో ఉన్నావు కాబట్టి, లేదా నా దృష్టి నీ మీద ఉన్నది కాబట్టి, నా కనుచూపులో నీవున్నావు కాబట్టి, ఇదిగో నేను నీకు ఉపదేశము చేసేదను అనేటటువంటి మాట ఇక్కడ చూస్తున్నాం. ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ అనేటటువంటి మాట అక్కడ వాడబడతా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇన్స్ట్రక్షన్స్ అనేటివి మనకు తెలుసు. ఏదైనా ఒక పరీక్షకు మనం పాలు పొందుతూ ఉంటే, లేదా ఏదైనా ఒక పరుగును మనం తుదముట్టించాలి అని అంటే తప్పకుండా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడతాయి. ఏమేమి నియమాలు మనము పాటించవలసి ఉంది, ఏమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం అవలంబించవలసిందో మనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడుతుంది. ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, నీ జీవితంలో ముఖ్యంగా ఈ దినమంతయు కూడా నీవు నిలిచి ఉండేటటువంటి అనుభవంలో, నా కనుదృష్టి నీ మీద ఉండేటటువంటి అనుభవంలో నేనే నీకు ఉపదేశం చేస్తాను అనేటటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. ఉపదేశము ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకొనుటలో మనకు సహాయం చేస్తుంది. ఇన్స్ట్రక్షన్ ఏదైనా కూడా మనము క్రమపరచుకోవడానికి లేదా మనం కొనసాగింపబడడానికి సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఉపదేశము సహాయం చేస్తుంది. అందుకని 19వ దావీదు కీర్తనలో 8వ వచనంలో భక్తుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అని అంటున్నాడు. అనగా దేవుని చేత నిర్దోషి అని ఎంచబడడం మాత్రమే కాదు, ఆయన ఉపదేశములను అవలంబించడం అనేది లేదా ఆయన ఉపదేశమును అంగీకరించడం అనేది నిర్దోషమైనటువంటి మార్గంలో తప్పులో పడకుండా, తప్పు చేయకుండా మనల్ని కాపాడేటటువంటిదే ఈ ఉపదేశం. కాబట్టి ఈ ఉదయకాల సమయం మన దేవుడు నేను నీకు ఉపదేశము చేసేదను అనేటటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటుండగా మనము కొనసాగింపబడుతూ ఉన్నటువంటి అనుభవంలో దేవుని ఉపదేశమును అంగీకరించవలసినటువంటి వారమై ఉన్నామన్న సత్యాన్ని ప్రభువులో జ్ఞాపకం చేసుకుంటూ మన నిర్ణయములు ఆయనకు అంగీకారంగా ఉండాలని మనము ప్రార్థింపబద్ధులమై ఉంటున్నాం. రెండవ మాట ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ 8వ వచనము 32వ కీర్తన, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను అని అంటున్నాడు. నీవు నడవవలసిన మార్గం అంటే మనం ఏదో నిర్ణయం చేసుకొని నేను అట్లనే పోతా, నేను ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నా కాబట్టి నేను అట్లనే పోతా అనేటటువంటి మాట కాదు. ఇక్కడ నీవు ఎక్కడైతే నడవాలో, ఏ విధంగా నడవాలో దానిని నేను నీకు బోధిస్తాను అనేటటువంటి ఒక ధైర్యంతో కూడినటువంటి మాట ఇక్కడ మనము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుండగా దేవుని బిడ్డలారా, నడవవలసినటువంటి మార్గమును ఆయన బోధించేటటువంటి దేవుడు. మనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ఆయనను చాలా సందర్భాలలో బోధకుడుగా ఆయనను పిలిచినారు. బోధకుడు, టీచర్
అనేటటువంటి మాట అంటే ఒక క్రమశిక్షణతో కూడినటువంటి భక్తి విశ్వాసములలో మనల్ని ఎదిగింపజేసేటటువంటి మన గురువుగా యేసుక్రీస్తు ప్రభు ఉంటూ ఉండగా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం నీవు నడవవలసినటువంటి మార్గములలో నిన్ను నడిపిస్తాను లేదా బోధింపజేస్తాను అనేటటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉంటుండగా, బోధకుడు మంచి చెడ్డలలో మనల్ని నడిపించేటటువంటి వాడు, నేర్పించేటటువంటి వాడుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, నేను నిన్ను నడిపించెదను అని అంటున్నాడు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్టయితే అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, నీకు ప్రయోజనకరమైన మార్గంలో నిన్ను నేను నడిపిస్తాను. కాబట్టి నడవవలసిన త్రోవలో మనకు ప్రయోజనకరం, మనకు లాభం, మనకు మేలుకరమైనటువంటి మార్గంలో ఆయన నడిపింపచేసే దేవుడని మనం అంగీకరిస్తున్నాం. ఇక మూడవ మాట ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడంటే, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. దేవుని బిడ్డలారా, ఆలోచన చెప్పేటటువంటి స్థితి నీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇచ్చి, నీ ఆలోచనలన్నీ కూడా దేవుని చిత్తంలో అంగీకారంగాను లేదా మన ఆలోచనలన్నీ కూడా ఆయన చేత ఆమోదయోగ్యంగా ఉండేటటువంటి అనుభవంలో మనల్ని నడిపించేటటువంటి విధానంలో మనం చూస్తూ ఉంటుండగా, మనకు తెలుసు పరిశుద్ధ గ్రంథంలో వారు ప్రార్థిస్తూ ఉండగా వారిని నేను నడిపిస్తాను అంటాడు. కాబట్టి ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా మన జీవితాన్ని లేదా మన దినాన్ని ప్రారంభం చేస్తామో, ఈ దినమంతా కూడా మన దేవుడు మనల్ని ఉపదేశించువాడుగాను, మన దేవుడు మనల్ని బోధించి నడిపించేటటువంటి వాడుగాను, మన దేవుడు ఆలోచన చెప్పేటటువంటి వాడుగా మన పక్షంగా ఉంటూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును ఈ లోకంలో మనం అనుభవిస్తూ ఉంటుండగా, ఆయన సన్నిధిని ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును మనము పొందుకొనుట ద్వారా ఆయనకు అంగీకారంగా, ముఖ్యంగా ఆయన చేత నిర్దోషి అని ఎంచబడేటటువంటి ఒక ధన్యత ఈ లోకంలో మనం కలిగి ఉండి, ఆయన దృష్టిలో నిలిచి ఉండేటటువంటి కృపలో మనము నడిపింపబడుటకు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ముఖ్యంగా ఆయన సిలువలో చూపిన మాదిరిని మనం అనుభవిస్తూ కొనసాగింపబడుటకు సమాధానకర్త దేవుడు మనకు తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. ప్రభువా మా తండ్రి పరిశుద్ధుడా, ఈ దినమంతటిని మా ప్రభువా నీ చేతులకు అప్పగిస్తూ ఉంటున్నాం. నీవే నీ దృష్టిలో మమ్మల్ని నిలుపుకొని మాకు ఉపదేశించువాడవుగాను, మాకు బోధించువాడవుగాను, మాకు ఆలోచన చెప్పు మా రక్షకుడుగా నీవున్నావన్న సత్యాన్ని మేము అంగీకరించి నీ కొరకై సాక్షులంగా జీవించే అనుభవం చేత మమ్మల్ని తృప్తిపరిచి, బలపరిచి, నడిపించి మహిమ పొందుమని క్రీస్తు పేరటనే నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలము మనకు తోడు నీడై మనల్ని నడిపించి, బలపరిచి, ఆశీర్వదించి సంరక్షించును గాక. ఆమెన్.